హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రాకేష్ కోపంతో, రాస్కెల్ ఒక్క పని కూడా చాతన కాదు, కిడ్నాప్ చేసేటప్పుడు అందరూ చూసుండరా? ఎవరైనా చూస్తూ ఉండరా? వాళ్ళు కాపాడరా వచ్చి? ఇక వెంటనే రాకేష్ అక్కి బ్యాగులో ఉన్న ఫోటోను విసిరేసేసరికి అది కాస్త రౌడీల దగ్గర పడిపోతుంది. అందులో ఉన్న ఫోటో అను ఆర్య ఫోటోను చూసి రౌడీలు చాలా వణికిపోతారు. సార్, వీళ్ళ అబ్బాయికి ఏమవుతారు సార్? అమ్మా నాన్న అవుతారా? అమ్మా నాన్న అవుతారా? ఏమంటున్నారు సార్? వీళ్ళు కాపాడింది ఈమెనే సార్. రేయ్, ఏమంటున్నారా? తినను కాపాడడం ఏంటిది? నిజం సార్, మమ్మల్ని చితకబాదింది ఈ ఫోటోలో ఉన్నవాళ్లే సార్. అంత పెద్ద కూతురున్న విషయం మాకు కూడా తెలియదు సార్. రేయ్, అసలు వీళ్ళు ప్రాణాలతోనూ లేదురా, చచ్చి పాతికేళ్ళవుతుందిరా. కొంపదీసి వాళ్ళ ఆత్మలొచ్చి కాపాడాయా సార్? ఆత్మలేంటిదిరా? గాడ్ ప్రామిస్ సార్, మమ్మల్ని కొట్టి ఈ అమ్మాయిని వీళ్ళే తీసుకెళ్లారు సార్. దెబ్బలు తిన్నోళ్ళం ఎలా మర్చిపోతాం సార్? ఓ గాడ్, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అసలు ఏది నిజం? పని మనిషి చెప్పినట్టు వీళ్ళున్నారా, లేక భ్రమపడుతున్నారా? అనురాధ, ఆర్యవర్ధన్ అనుకుంటూ రాకేష్ కోపంతో ఆ ఫోటోను కింద పడేస్తాడు. ఇదిలా ఉండగా అభయ్ టెన్షన్తో ఉండడం చూసి జెండే అభయ్ దగ్గరికి వచ్చి, అభయ్ ఎందుకలా ఉన్నావు? ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? అక్కి ఏమో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పింది, ఇంకా రాలేదు. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్, కానీ తన సెల్ ఏమో స్విచ్ ఆఫ్ ఇస్తుంది ఫ్రెండ్. చాలా భయంగా ఉంది. ఒకవేళ తన సెల్ ఏమో స్విచ్ ఆఫ్ అయినట్టుంది కావచ్చు అభయ్. ఇంతలో రాకేష్ వచ్చి, లేదభయ్, నువ్వన్నది కరెక్టే, అక్కి డేంజర్లో ఉంది. ఏమంటున్నావు రాకేష్? అక్కి ఏమో డేంజర్లో ఉన్నదంటున్నావు ఎందుకు? అసలు ఏం జరిగింది? రోడ్డు మీద అక్కి కార్ టైర్ పంచర్ అయింది, అక్కడ పర్సు కూడా ఉంది. చుట్టుపక్కల ఎవరిని అడిగినా మాకు తెలీదు అంటున్నారు. ఐ థింక్ తనని ఎవరో కిడ్నాప్ చేసినట్టు అనిపిస్తుంది. నో. ఇక జెండే వెంటనే, అభయ్ నువ్వేం టెన్షన్ పడకు. రాకేష్, ఈ పర్స్ నీకు ఎక్కడ దొరికింది? మాదాపూర్ పెట్రోల్ బంక్ కాడ. అక్కి అక్కడికి వెళ్ళినట్టు నీకెలా తెలిసింది? అక్కి ఒక్కతే కారులో వెళ్తుంటే నేను కూడా తోడుగా వెళ్ళాను. వద్దు అని చెప్పేసింది, నాకు ప్రైవసీ కావాలి అంది. బట్ నాకెందుకో డౌట్ వచ్చి తనని ఎవరో ఫాలో అవుతున్నారని అర్థమయ్యి నేను కూడా ఫాలో అయ్యాను. తన వెంటే వచ్చాను. బట్ సిగ్నల్ దగ్గర మిస్ అయింది. కొద్ది దూరం వెళ్ళగానే తన కార్ పంచర్ అయి ఉంది. అక్కడ ఈ పర్సు కూడా ఉంది. అంటే నువ్వు? వెంటనే అభయ్ మాట్లాడుతూ, ఫ్రెండ్ అక్కడ అక్కి ఆపదలో ఉంది. మరి రాకేష్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఇంకా ఇంటరాగేషన్ చేస్తున్నావు ఫ్రెండ్? మనం వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం ఫ్రెండ్. నో అభయ్, కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదు. అక్కి ఆర్యవర్ధన్ ఇండస్ట్రీకి రావాల్సింది చైర్మన్గా, పైగా ఆడపిల్ల. పోలీసులకు వెళ్ళవలసిన విషయం కాదు, ఇది మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. ఇక రాకేష్ మనసులో, ఆ పరువు తీయడానికే కదరా నా ప్లాన్. ప్రాణాలు పోతాయని కూడా తెలిసి కూడా పరువెందుకు సార్? వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి సార్. అక్కికి ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది ఫ్రెండ్. నా మాట విను అభయ్, అక్కి ఎక్కడున్నా సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. ట్రస్ట్ మీ అభయ్. కానీ ఏం చేస్తారు, ఎలా చేస్తారు ఫ్రెండ్? వెయిట్ అండ్ సీ అభయ్. ఇక రాకేష్ మనసులో, ఈ జెండే అన్నిటికీ ఇబ్బందిగా ఉంటున్నాడింది. పోలీసులకు చెప్తేనే కదా ఇంట్రాగేషన్ చేసేది. వీళ్ళ పరువు కూడా నేను తీయొచ్చు. అసలు ఈ ముసలుడు ఏం చేయబోతున్నాడు? ఇక జెండే అందరికీ ఫోన్ చేసి అక్కి డీటెయిల్స్ అందరినీ అడుగుతాడు. కానీ ఫ్రెండ్స్ మాత్రం మాకు తెలియదని రెస్పాన్స్ ఇస్తారు. ఇక వెంటనే పోలీసులు జెండే ఇంటికి రాగానే, హలో ఎస్ఐ గారు, మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఆర్యవర్ధన్ అమ్మాయి ఆకాంక్ష మిస్ అయినట్టు మాకు తెలిసింది. కంప్లైంట్ ఇచ్చినట్టు మీకెలా తెలిసింది? అసలు మేము ఇవ్వలేదు కదా. ఏదో అనోన్ నెంబర్ నుంచి ఇలా మాకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని కూడా చెప్పారు. అక్కడున్న కారు, తన ఫోన్ నెంబర్ని ట్రాక్ చేస్తే తను కిడ్నాప్ అయిన విషయం మాకు తెలిసిపోయింది. కానీ మీరు ఇంకా మాకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవడానికి వచ్చాము. చూడండి ఎస్ఐ గారు, త్వరలోనే మా అక్కి అభయ్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు. పైగా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. ఈ టైంలో స్ప్రెడ్ కావడం నాకు ఇష్టం లేదని చెప్పలేదు. మరి మాకు ఎవరు కంప్లైంట్ చేసుంటారు? కావాలని రాకేష్ పోలీసులకి ఫోన్ చేస్తాడు. అక్కిని కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిస్తేనే కదా ఆర్యవర్ధన్ ఫ్యామిలీ పరువు పోతుంది. మళ్ళీ అను ఆర్య బ్రతికున్న విషయం రాకేష్ తెలుసుకోవచ్చని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి.